80 ఏండ్లు వచ్చిన యవ్వనంగా ఉండాలంటే పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు. ఆయుష్ని పెంచే ఆరోగ్య సూత్రాలు. సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అంటే ఉదయం కనీసం 5:30 గంటల నుండి 6 గంటల లోపు వరకు అయినా నిద్రలేవాలి. ఉదయం నిద్రలేవగానే పరిగడుపున లీటర్ గోరువెచ్చని నీటిని త్రాగాలి. 2 పూటల అన్నంలో పచ్చి ఉల్లిపాయ తినేవారు ఆరోగ్యవంతులుగా మరియు అందంగా ఉంటారు. ఒక రోజులో కనీసం 15 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు యోగా ఆసనాలు లేదా వ్యాయామం లేదా వాకింగ్ అయినా చేయాలి. రోజు తులసి ఆకులు తినడం వలన క్యాన్సర్ రాకుండా ఉంటుంది. మధ్యాహ్నం చేసే వంటల్లో వాము పొడి వాడాలి. పాలల్లో పసుపు వేసి మరిగించి త్రాగితే క్యాన్సర్ రాదు. ఫ్రిడ్జ్ నుండి తీసిన ఆహార పదార్థాలు గంట తర్వాత తినాలి. మంచినీరు భోజనానికి అరగంట ముందు లేదా అరగంట తర్వాత త్రాగాలి. భోజనం కింద కూర్చొని తినాలి. ఆహారం బాగా నమిలి తినాలి. టీ, కాఫీ మరియు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగకూడదు. రాత్రి పెరుగు వాడకూడదు. ఒకవేళ వాడితే నెయ్యి, పంచదార కలిపి వాడవచ్చు. దీనివల్ల వాతం పోతుంది. రోజు ఒక యాపిల్ లేదా 3 నుంచి 4 బాదం మరియు ఒక చిన్న గ్లాసు పాలు తాగేటట్లు చూసుకోవాలి. ఇలా చేయడం వలన డాక్టర్ అవసరం ఉండదు. మనం గోరువెచ్చని త్రాగే నీటిలో కాస్తంత సోంపు కలుపుకొని తాగితే శరీర బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రోజులో 4 లీటర్ల నుండి 5 లీటర్ల నీళ్లు తాగితే రోగాలు దరిచేరవు. పరిగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తీసుకొని దానిలో నిమ్మరసం మరియు తేనె కలుపుకొని తాగితే కొవ్వు త్వరగా కరిగిపోతుంది. ఎక్కువగా గ్రీన్ టీ తాగే ప్రయత్నం చేయండి. ఇది ముఖ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వంటల్లో ఆలివ్ ఆయిల్ ఉండేటట్లు చూసుకోండి. కలబంద జ్యూస్ కానీ మరియు చర్మంపై రుద్దుకోవడం చేయవచ్చు. ఇది చర్మాన్ని బిగుతుగా చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. యాపిల్, నారింజ తీసుకోవడం ద్వారా చర్మం యొక్క ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. బొప్పాయి తీసుకోవడం ద్వారా ఇందులో ఉండే విటమిన్ ఏ మరియు సి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. ముదురుతనం కనిపించకుండా మిమ్మల్ని కాపాడుతాయి. రోజుకి గుప్పెడన్ని వేరుశెనగలు తినాలి. వేరుశెనగల్లో ఉండే జింకు ముడతలను నిరోధించడానికి మరియు మచ్చలు పోవడానికి సహాయపడుతుంది. దోసకాయని ఎక్కువగా తినాలి. దోసకాయలు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్గా ఉంచడానికి సహాయపడుతుంది. నీళ్ళల్లో నానబెట్టిన ఖర్జూరాలను రోజుకు పరిగడుపున 2 లేదా 3 తినడం వలన శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. అలాగే ఎముకలను దృఢపరుస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి శరీరానికి కావలసిన ఐరన్ని ఇస్తుంది. రోజు 2 అరటిపండ్లు తింటే 90 నిమిషాల పాటు వ్యాయామం చేసే అంత శక్తి మనకు లభిస్తుంది. ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకల బలం తగ్గదు. మహిళలు ముఖ్యంగా డెలివరీ అయిన తర్వాత రోజుకో వెల్లుల్లిని తీసుకుంటే మంచిది. ప్రతిరోజు భోజనం తర్వాత కొద్దిగా బెల్లంతో పాటు జీలకర్రను కలిపి తీసుకుంటే జీర్ణశక్తితో పాటు రక్తం కూడా వృద్ధి చెందుతుంది. వారానికి 2 లేదా 3 సార్లు బీట్రూట్ మరియు క్యారెట్ తినడం వలన కొత్త రక్తం ఏర్పడుతుంది. లేదా జ్యూస్ అయినా చేసుకొని తాగవచ్చు. రోజులో 2 అంజీర పండ్లను తినేటట్లు అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అల్లం రసంతో కాస్తంత తేనెను కలుపుకొని తింటే రక్తం శుద్ధి అవుతుంది. ఆహారంలో ఉప్పు మరియు కారం ఎక్కువగా తినకూడదు. ఉప్పు మరియు కారం తినడం వలన గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీలో రాళ్ళు, ఎముకల తత్వం కోల్పోవడం, ఊబకాయం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. నెలలో 4 సార్లు అయినా ఉసిరికాయ లేదా ఉసిరికి సంబంధించిన పదార్థాలు తినేటట్లు చూసుకోవాలి. ఉసిరి లేదా త్రిఫలతో కూడిన నీటిని త్రాగాలి. ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరం ఎప్పుడూ యవ్వనంగా ఉండేటట్లు చేస్తుంది. వారంలో ఏ ఒక్క రోజు అయినా ఉపవాసం ఉండేటట్లు చూసుకోండి. ఉపవాసం చేసే సమయంలో నీరు లేదా పండ్లను మాత్రమే సేవించండి. భోజనంలో పులుపు, మసాలాలు, మిర్చి, వేపుడు, చక్కెర పదార్థాలకు దూరంగా ఉండండి. ఎప్పుడూ కూడా భోజనం చేసే సమయంలో మాట్లాడకూడదు. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజల వంటివి ఉండేలా చూసుకోవాలి. భోజనం చేసేటప్పుడు అన్నం ఎంత తీసుకుంటామో దానికి 2 ఇంతల కూరను తీసుకోవాలి. కూర వండేటప్పుడు కూరగాయలు 60% నుంచి 70% మాత్రమే ఉడికించాలి. రోజుకు 2 పూటల పళ్ళు తోముకోవాలి. ఉదయము, సాయంత్రము. రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉండవద్దు. 8 గంటల వరకు నిద్రపోయేటట్లు అలవాటు చేసుకోవాలి. రాత్రి లేటుగా పడుకుంటే దీని వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి. పడుకునే గంట ముందు ఫోన్ ఆఫ్ చేయండి. ఏ సమస్య గురించి అయినా ఎక్కువగా ఆలోచించకండి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి.